all నీవు God. చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాను అనుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది. Service ఎవరికి to God. సేవ చేసినా కానీ భగవంతు సేవ అనుకో. God. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందు ఉంటున్నాడు దేవుడు. నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు. You ఇది want. ప్రత్యక్షము, అది పరోక్షము. Indirect. ఇది బింబము, అది ప్రతిబింబము. What ఇది is యాక్షన్, అది రియాక్షన్. నుంచి ఎందుకు ఆ విధంగా వస్తుంటది. ఓం శ్రీ సాయిరామ్. స్వామి చెప్తారు, నువ్వు ఎవరికి ఎలాంటి హాని చెయ్యకు, నేను నీకు ఎలాంటి అపకారం జరగనివ్వను. అంతేకాదు నీ చెడిపోయిన పనులను కూడా నేను చక్కదిద్దుతాను. ఈ కథ ఇద్దరు రైతు బంధువులది. ఒకరి పేరు దినేష్, మరొకరి పేరు మహేష్. ఇద్దరి మధ్య మంచి ఘనిష్టమైన స్నేహం ఉండేది. ప్రతి సంవత్సరం ఇద్దరు కేదార్నాథ్ యాత్రకి వెళ్దామని మంచి వయసులో ఉన్నప్పటి నుంచి ఈ మాట అనుకుంటూ ఇద్దరూ 60 దాటేశారు. కానీ ఒకరోజు ఇద్దరు ఇలాగే పొలంలో కూర్చొని మాట్లాడుతుండగా దినేష్ మహేష్తో ఏమంటాడంటే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా వెళ్ళి తీరాలి అని అంటాడు. దినేష్ వ్యక్తిత్వం ఎటువంటిదంటే దేనికోసమైనా ఎక్కువగా చింతించేవాడు కాదు. ఏది ఏమైనా ఆ మహాదేవుడు చూసుకుంటాడులే అని అనేవాడు. కానీ మహేష్ దినేష్కి వ్యతిరేకంగా ఆలోచించేవాడు. అన్నిటి యందు ఎక్కువగా చింతించేవాడు. నేను వెళ్ళిపోతే నా పొలం పరిస్థితి ఏంటని ఆలోచించేవాడు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, భార్య పిల్లలు ఇవన్నీ నేను వెళ్ళాక సవ్యంగా చూసుకోగలరో లేదో అని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఇదే ఆలోచన వలన దినేష్ ఎన్నిసార్లు ప్రయాణానికి సిద్ధమైన మహేష్ ఆలోచన వలన ప్రయాణం ప్రతిసారి క్యాన్సిల్ అయిపోయేది. కానీ ఈసారి మహేష్ని ఏదో విధంగా నచ్చచెప్పి, మన వయసు పెరగడం వలన ఇకపైన మనం కేదార్నాథ్ యాత్రకి వెళ్ళలేము అని మహేష్కు బాగా అర్థమయ్యేలా చెప్పి ఎలాగో ఒకలాగా మహేష్ని ఒప్పించి ఇద్దరు యాత్రకి బయలుదేరతారు. ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో బయలుదేరతారు. బస్సు దిగాక కొంత దూరం నడవాలి. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక గ్రామంలో నుంచి వెళ్తుండగా అక్కడ బాగా పాడుపడిపోయిన ఒక ఇల్లును చూసి దినేష్ ఆగిపోయి ఆ ఇంటి వైపు చూస్తాడు. కానీ మహేష్ ఏమంటాడంటే, ఏమైంది దినేష్, ఎందుకు ఆగిపోయావు? పద వెళ్ళిపోదాం, ఇంకా చాలా దూరం నడవాలి. కానీ దినేష్ ఏమంటాడంటే, లోపల నుంచి ఎవరో చిన్న పిల్ల ఏడుస్తున్నట్టు నీకు వినబడలేదా అని అడుగుతాడు. వినబడుతుంది కానీ ఎవరో ఎందుకో ఏడుస్తుంటుంటారు, నీకెందుకు పద వెళ్ళిపోదామని అంటాడు. లేదు, ఒక్కసారి వెళ్ళి చూడాలని అంటాడు. అయితే నువ్వు వెళ్ళి చూడు, నేను మాత్రం వెళ్ళిపోతానని వెళ్ళిపోతాడు. వెళ్తూ త్వరగా వచ్చే, నేను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తానులే అని అంటాడు. దినేష్ ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తాడు. లోపల ఒక ముసలతన్ని మంచం మీద పడుకొని ఉంటుండగా చూస్తాడు. ఆ ముసలతను జ్వరంతో బాధపడుతున్నట్టు కనిపిస్తాడు. ప్రక్క గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక వృద్ధురాలు మంచం మీద పడుకొని ఉంది. ఆ మంచం దగ్గర క్రిందన కూర్చొని ఒక చిన్న అమ్మాయిని ఏడుస్తుండగా చూస్తాడు. దినేష్ అమ్మాయి దగ్గర కూర్చొని ఏడవడానికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, 2 రోజుల క్రితం పెద్ద గాలివాన వచ్చి ఈ గ్రామంలో అంతా కొట్టుకుపోయింది. గాలివాన వచ్చే సమయంలో అమ్మా నాన్న పొలంలో ఉన్నారు. పెద్ద పిడుగు పడడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయారు. దాంతో మా తాత మామ ఇద్దరూ కూడా మంచం పట్టేశారు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు, చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు. ఈ విధంగా ఆ చిన్నపిల్ల చెప్పి ఏడవడం చూసి ఆ చిన్నపిల్లని దినేష్ ఓదార్చి ఆ పిల్ల ద్వారా దగ్గర కిరాణా షాప్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి భోజనానికి కావలసినవన్నీ కొనుగోలు చేసుకొని వస్తాడు. ఇంటికి వచ్చి స్వయంగా వంట తయారు చేసి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్లతో కలిసి అతను కూడా భోజనం చేస్తాడు. అంతా అయిపోయాక వెళ్ళిపోదామని సిద్ధమవుతాడు. కానీ ఆ చిన్న అమ్మాయి దినేష్ చేయి పట్టుకొని ఏమంటుందంటే, మీరు మరికొద్ది రోజులు ఇక్కడే ఉండి మా అమ్మ తాత ఇద్దరూ పూర్తిగా కోలుకున్నాక వెళ్ళవచ్చు కదా అని అడుగుతుంది. చిన్నపిల్ల అంత ప్రేమగా అడుగుతుంటే దినేష్కి ఆ పిల్లతో ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. అటు చూస్తే కేదార్నాథ్ మందిరం తలుపులు మూసే సమయం దగ్గర పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక మనసులో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు. కళ్ళు మూసుకొని అంతరాత్మతో ఆ పరమేశ్వరుడితో ఈ విధంగా అంటాడు, పరమేశ్వర, ఎన్నో సంవత్సరాల నుంచి నీ దర్శనం కోసం నీ సన్నిధికి వద్దామనుకున్న అవకాశం కుదరలేదు. ఈసారి అవకాశం కుదిరినా నీ దయ కలగలేదు. ఇక్కడ ఉండి వీళ్ళకి సేవ అందించడం కూడా నీ ఆజ్ఞేనని భావిస్తున్నాను. వాళ్ళ సమస్యకు సమాధానం చూపమని పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు.
తన బ్యాగులో భార్య ఇచ్చిన ఉంగరం ఉంటుంది. భార్య ఆ ఉంగరాన్ని భగవంతుడికి దానం చేయమని చెబుతుంది. కానీ దినేష్ ఆ ఉంగరాన్ని అక్కడ అమ్మేసి వచ్చిన డబ్బు వాళ్ళకి ఇస్తూ ఏమంటాడంటే, చిన్న కిరాణా షాపు పెట్టుకుని అది మంచిగా నడిచేలా భగవంతుడిని ప్రార్థించండి, ఆయనే అంతా చూసుకుంటాడు అని చెప్పి బయలుదేరడానికి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుంటాడు. అప్పుడు ఆ ముసలతను ఏమంటాడంటే, మీరు ఇంకా వెళ్ళినా ప్రయోజనం లేదు బాబు అని అంటాడు. ఎందుకంటే కేదార్నాథ్ మందిరం యొక్క తలుపులు మూసేసే సమయం అయిపోయింది బాబు అని అంటాడు. అప్పుడు దినేష్ ఆ ముసలాయనతో ఏమంటాడంటే, అవును నాకు తెలుసు, ఇక నేను మా ఊరికే వెళ్ళిపోతానని అంటాడు. అలా చెప్పి అక్కడ నుంచి తిరిగి ఊరికి బయలుదేరిపోతాడు. మహేష్ ఇక్కడ మందిరంలో స్వామివారి దర్శనం చేసుకునే సమయంలో అక్కడ ఆ జనంలో దినేష్ ని చూస్తాడు. ఆ జనంలో దినేష్ ని చూసి మహేష్ ఆనందపడతాడు. స్వామివారి దర్శనం చేసుకున్నాక మహేష్ దినేష్ కోసం అక్కడ చుట్టూ వెతుకుతాడు. కానీ దినేష్ ఎక్కడా కనబడ్డు. సర్లే ఈ జనంలో ఎక్కడో ఉండుంటాడనుకొని తిరిగి ఊళ్ళోకి వచ్చాక కలవచ్చులే అని చెప్పి మహేష్ బయలుదేరిపోతాడు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు త్రోవలో అదే గ్రామంలో ఆ ఇంటి దగ్గర ఆగి చూస్తాడు. అక్కడ వచ్చి పోయే యాత్రికులందరికీ ఒక ముసలైన మంచినీళ్లు ఇవ్వడం చూస్తాడు. మహేష్ ఆ ముసలతంతో ఏమంటాడంటే, మీ ఇల్లంతా చాలా బాగైపోయిందే, కొద్ది రోజుల ముందు నేను వెళ్ళేటప్పుడు చూశాను, అంతా పాడైపోయి ఉండేది. మహేష్ మాటలు విన్నాక మహేష్తో ముసలతను జరిగిందంతా చెప్తాడు. ఆ పరమేశ్వరుడే వచ్చి నాకు సహాయం చేశాడని చెప్తాడు. ముసలతను మాటలు విన్నాక మహేష్కు అర్థమవుతుంది, అంటే ఇదంతా నా మిత్రుడు దినేష్ చేశాడనమాట. మరి ముసలతని చెప్పిన ప్రకారంగా దినేష్ ఇక్కడ నుంచి ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు కదా, మరి మందిరంలో నేను చూసింది దినేష్ కాదా? అంతా నా భ్రమ కాదు, నేను చూసింది దినేష్నే. బహుశా వీళ్ళకి అలాగ చెప్పుంటాడు. సరే ఊరికి చేరుకున్నాక నిజం ఎలాగో తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఊర్లోకి వెళ్ళాక దినేష్ని కలిసిన తర్వాత మహేష్ దినేష్ని చూడగానే ఏమంటాడంటే, నీకు దర్శనం బాగైందా మిత్రమా? నాకైతే చాలా బాగా అయింది. నిన్ను అక్కడ జనంలో దూరంగా చూశాను, కానీ దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి నీ కోసం ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. చాలాసేపు వెతికినా నువ్వు కనిపించకపోతే సరే ఊరికి తిరిగి వచ్చాక కలుసుకోవచ్చని నేను బయలుదేరి వచ్చేశాను. మహేష్ మాట్లాడుతున్న మాటలకి నవ్వుతూ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో, నేను మందిరానికి వెళ్ళలేకపోయాను. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి అక్కడే ఉండిపోయి వాళ్ళకి అవసరార్థం సేవలు అందించి ఆ తర్వాత సమయం అయిపోయిందని తెలిసి మందిరం తలుపులు మూసేస్తారు కదా, ఇక మందిరానికి వెళ్ళినా ప్రయోజనం లేదని ఇంటికి తిరిగి వచ్చేశాను. దినేష్ మాటలు విన్నాక మహేష్ దినేష్ ని గట్టిగా కౌగిలించుకొని, నిజమైన కేదార్ యాత్ర నువ్వే చేసుకున్నావు మిత్రమా అని అంటాడు. ఆ పరమేశ్వరుడు నీ ఆత్మని అక్కడికి చేర్చి నీ అంతరాత్మకి ఆయన దర్శనం లభ్యమయ్యేలా చేశాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి మిత్రమా. ఆ పరమేశ్వరుడు యొక్క నిజమైన దర్శనం నీకు ప్రాప్తయింది. మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. జగత్తుని సేవించండి. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ మనం సేవించడం కోసమని పుట్టాము. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. ఆ సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. బీదలను ఆదుకోండి, రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి, శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎన్ని బాధలు పడుతుంటారు, అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం. ఈ చిన్న కథ ద్వారా భగవాన్ మనకు అందించిన ఎంతో విలువైన సందేశం ఏంటంటే, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు వారి కష్టకాలంలో మరియు బాధలో తోడుగా నిలిచి వారికి అండగా ఉన్నప్పుడు పరమాత్మ చాలా సంతోషిస్తాడు. వాళ్ళ అంతరాత్మకి ఎంతో శాంతిని అందిస్తాడు. వాళ్ళు అనుకున్నది నెరవేరుస్తాడు. అందుకే స్వామి మనకు ఈ సందేశాన్ని అందించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.